నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ముద్రగడ పద్మనాభం గారి మరణానంతరం మరొకసారి కాపు సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు కూటమిలో ఒకంత ఈ అంశానికి సంబంధించి చర్చ ఒక రకంగా జరుగుతుంది. ఇటు వైఎస్ఆర్సీపీ నుండి ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఆ బలాన్ని ఇంకా బలపరుచుకోవాలి అన్న నేపథ్యానికి ఇది ఒకటి నడుస్తోంది. అయితే కొంతమంది సామాజిక విశ్లేషకులు కాపు నేతలంతా నిజంగా ఒక తాటిపైకి వస్తే ఒక ఉద్యమం అయితే అవుతుంది అనేసి అంటున్నారు. అది నిజంగా సాధ్యమయ్యే పన? ఇప్పుడు కనుక నిజంగానే కాపు నేతలంతా ఏకతాటిపైకి వస్తే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో గతకాలపు ఉద్యమ ప్రభావం అనేది ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది, అది ఎంతవరకు సాధ్యమవుతుంది, అప్పుడు ఉన్నంత ఆవేశం కావచ్చు ఇప్పుడు లేదు, ఇక మీదట రాదు అన్న వాదన మరికొంతమంది తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి అసలు ఈ కాపు ఉద్యమానికి సంబంధించి కావచ్చు, కాపు సామాజిక వర్గం ఏకతాటిపైకి వస్తే రాజ్యాధికారాలే మారిపోతాయి అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చేస్తున్న వాదనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. ఇందాక ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ మీరు కూడా మాటల మధ్యలో అదే మాట అన్నారు. కాపు సామాజిక వర్గం అంతా ఏకతాటిపైకి వస్తే రాష్ట్రంలో ప్రకంపనలు వస్తాయి, ఖచ్చితంగా భారీ మార్పులు, అది ఊహించని విధంగా పరిణమించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నిజంగా అంత ప్రభావం చూపే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉందంటారు? ఇక్కడ ఇద్దరు మహామహనీయులు, ఒకరు తెలుగు నేలకు చెందినటువంటి మహానుభావులు, మరొకరు భారతదేశానికి చెందినటువంటి మహానుభావుల్లో మొదట మన తెలుగు నేలకు చెందినటువంటి మహానుభావులు గుర్రం జాషువా గారు, దళిత బాంధవులు. వారు చెప్పినటువంటి ఒక మాటని మిర్యాల వెంకట్రావు గారు పదే పదే వల్లవేస్తుండేవారు. కులము లేనివాడు బలగముండనివాడు పనికిరాడు నేటి భారతమున అని. ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులం పునాదుల మీద ఏ జాతీయ నీతి నిర్మించలేరు అని చెప్పారు. రెండు క్వైట్ కాంట్రాస్ట్. కాకపోతే 89 అనేది 1989 ఎన్నికలు అనేవి ఏంటంటే భారతదేశానికి సంబంధించి 1967 ఎన్నికలు ఎలాగో, ఆ తర్వాత మీకు కొత్త తరం కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎన్నికలు చాలామంది రామారావు గారు తెలుగుదేశం వ్యవస్థాపించిన 1982 అంటారు, కానీ కాదండి, 1978. ఆ తర్వాత సరికొత్త యువరక్తం, సరికొత్తగా రాజకీయం రసవత్తరంగా మారినటువంటి ఎన్నికలు 1989. ఎందుకు ఈ విషయం చెప్పానంటే 89 ఎన్నికల్లో అప్పటికి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం ఏదైతే ఉందో అది కేవలం ఆ సామాజిక వర్గాన్ని మాత్రమే కాకుండా మిగతా చాలా సామాజిక వర్గాల్లో అది తీవ్రంగా ఆలోచింపజేసినటువంటి అంశం. అంత క్రితం అప్పటికి పింగళి దశరథరామ్ గారి హత్య, ఎన్కౌంటర్ దశరథరామ్ అంటారు, వారి హత్య కావచ్చు, ఆ తర్వాత దానికి కొనసాగింపుగా వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కావచ్చు, మధ్యలో మరి ఇంకేమైనా జరుగున్నాయనేది కాసేపు పక్కన పెడదాం మనం. పింగళి దశరథరామ్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సాక్షాత్తు జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్య గారు మనవడే పింగళి దశరథరామ్ గారు, పింగళి హేరంబ చలపతిరావు గారు కుమారుడు ఆయన. సరే, ఇప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం మిగతా సామాజిక వర్గాల్ని కూడా ఆలోచింపజేసింది. ఒక ఆధిపత్య భావజాలంతో రాజ్యహింస పెచ్చుమీరినప్పుడు అది ఏ స్థాయిలో ఉంటుంది, నిరాహార దీక్షా శిబిరంలో నిద్రిస్తున్నటువంటి ఒక ఒంటరి యోధుడిని ఆ విధంగా నేల కొరిగేలాగా అంతమొందించడం అనేది మిగతా సామాజిక వర్గాల్ని కూడా ఆలోచింపజేసి, ఈ సామాజిక వర్గం చేసినటువంటి సామాజికోద్యమం ఏదైతే ఉందో, సామాజికోద్యమం అనేది ఒక అస్తిత్వ పతాకలాగా మిర్యాల వెంకట్రావు గారు దీనిని మున్ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఆ నేపథ్యంలో ఏంటంటే మిగతా సామాజిక వర్గాలు కలిసి వచ్చాయి. అంటే లైక్ మైండెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ర్యాలీ అయ్యాయి. అవన్నీ ర్యాలీ అవడంతో 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం, కాదని లేనటువంటి వాస్తవం. ఇది ఈ సామాజిక వర్గానికి ఎక్కడ లేనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. మీరు ఈవేళ మన విశ్లేషణ పూర్తయిన తర్వాత మీరు మందకృష్ణ మాదిగ గారికి ఫోన్ చేసి మీరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించడానికి మీకు స్ఫూర్తి ఏమిటి అంటే, ఆయన 1988లో జరిగినటువంటి కాపునాడు మిర్యాల వెంకట్రావు గారు నాకు స్ఫూర్తి అని చెప్పకపోతే నేను పేరు మార్చుకుంటా చెప్పారు. అది మందకృష్ణ మాదిగ గారు కూడా ఉంది. అలా
చాలా బీసీలు విజయఆర్ నారగోని గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంతగా ఈ సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళని వెనుకబడిన తరగతిలో చేర్చేటటువంటి రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దీనిని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్న ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఈ సామాజిక ఉద్యమము ఏదైతే ఉందో దీనిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దీనిని తక్కువ చేసి ఎప్పుడు ఎక్కడా మాట్లాడరు. ఎందుకంటే ఒక సమూహము మీకు వెల్లువల ఉప్పెనల ఎగసిపడ్డప్పుడు ఏ స్థాయిలో ఉంటుంది అనేటటువంటిది. అయితే చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఒక ఫేస్ అనేది అప్పటికి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం ఏంటంటే ముఖ్యమంత్రి కాలేకపోవడం అనేది సామాజిక వర్గానికి మహాశాపంగా పరిణమించింది. వి హనుమంతరావు గారా, పి శివశంకర్ గారా, వి హనుమంతరావు గారా అనేటటువంటి ఒక దోబూచులాట సాగింది. మీకు రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం ఆ తర్వాత తదనంతర రాజకీయ పరిణామాలలో ఎవరు భారత ప్రధాని అన్నప్పుడు కూడా 2 తెలుగు పేర్లే తెర మీదకి వచ్చాయి. ఒకటి పివి నరసింహారావు గారు, మరొకటి పి శివశంకర్ గారు. చాలామందికి పి శివశంకర్ గారి పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో భారత ప్రధానికి ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అట్లా ముఖ్యమంత్రి ప్రధాని రెండూ కాలేకపోయినటువంటి పి శివశంకర్ గారు మీకు ఆ తర్వాత సిక్కిము, కేరళ వంటి రాష్ట్రాలకు ఆయన గవర్నర్ కాగలిగారు. దాన్ని కాసేపు పక్కన పెడితే ఏంటంటే ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం మీకు ఈ సామాజిక వర్గానికి ఉన్నటువంటి బలం ఏంటి ఆంధ్రప్రదేశ్లో, కాసేపు తెలంగాణను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 175 నియోజకవర్గాలు 67 స్థానాలు, అట్లాగే మొదటి స్థానంలో ఉంటారు ఓటర్లు. ఆ తర్వాత ద్వితీయ తృతీయ స్థానాల్లోకి మనం లెక్క వేసుకునేటప్పటికీ 175లో 112 స్థానాలలో ఇది ప్రభావవంతమైన నిర్ణయాత్మక శక్తి పోషించేటటువంటి సామాజిక వర్గము. రెడ్డి సామాజిక వర్గం 175లో 22 నియోజకవర్గాలు ప్రథమ స్థానంలో ఓటర్లుగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 11 నియోజకవర్గాలు ప్రథమ స్థానంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా కాపు, తెలగ, బలిజ ఏదైతే ఉందో ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏకతాటి మీదకు రావడం అంటూ జరిగితే వీళ్ళకొక నాయకుడు కావాలి, ఒక ఫేస్ కావాలి, ఒక వారియర్ కావాలి. అంటే ఫ్రంట్ లైన్ వారియర్ అంటారు. ఆ ఫ్రంట్ లైన్ వారియర్ ఎవరు అన్న దగ్గర మొన్న అంబటి రాంబాబు గారు ఒక విషయం స్పష్టం చేశారు. అది మనం గతంలో కూడా మనం దాన్ని కుండబద్దలు కొట్టాం. ఆయన ఏమన్నారంటే వైసీపీలో ఈ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఎవరైనా ఎలా అవుతారు కారు అనేటటువంటి విషయాన్ని అంబటి రాంబాబు గారు స్పష్టం చేశారు. అంటే అది వాళ్ళ పార్టీ. తెలుగుదేశంలో సాధ్యపడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనంతరం ఖచ్చితంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అది వాళ్ళ పార్టీ, అది వాళ్ళ హక్కు. మీరు నేను ఎవరు కాదనడానికి అది వాళ్ళ హక్కు. వాళ్ళ మెజారిటీ శాసనసభ్యులు వారిని యువరాజునే రేపు మహారాజుని చేస్తాం, పట్టాభిషేకం చేస్తాం అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ హక్కు. అది ఇంకో కామెంట్ కూడా చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేస్తామంటే చెప్పండి, అంబటి గారు స్టేట్మెంట్ ఇచ్చారు దాని గురించి. అది కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని అది కవ్వించడం, అది రెచ్చగొట్టడం. మీరు చేయగలరా? మీరు చేయగలిగితే మేము మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కాపు సామాజిక వర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప గారికి, కలుగెత్తి సామాజిక వర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సామాజిక వర్గాలకు ఇచ్చారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక కాపు అనేది తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు ఒకసారి, కొట్టు సత్యనారాయణ గారు ఒకసారి, ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వారు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పూర్తి కాలం వారు కొనసాగుతారని మనం భావించవచ్చు. మీకు ఎందుకు నేను వీటిని స్పష్టంగా తెలియజేస్తున్నానంటే సామాజిక వర్గం ఏకతాటి మీదకు రావడము అంటే అయితే మీకు ఈ సామాజిక వర్గం అంతో ఎంతో కొంత ఏకతాటి మీదకు వచ్చింది 1989, ఆ తర్వాత 2009లో రాజ్యాధికారం కోసం మేము కృషి చేయబోతున్నాము, మేము ఆశిస్తున్నాము, మాకు పీఠం కావాలి, మేము పల్లకి మోయటం కాదు పల్లకీలో ఎక్కి కూర్చోవాలని ప్రజారాజ్యం పార్టీ ద్వారా చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అభినందించదగ్గ, స్వాగతించదగ్గ ప్రయత్నం అది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో అక్కడ మీకు ఇక్కడ కేసీఆర్ గారి ప్రభావం ఒకవైపు ఉంది, నియోజకవర్గాల పునర్విభజన ఒకవైపు జరుగుతోంది, బలమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బలమైనటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇన్ని అంశాల నడు మన చిరంజీవి గారు 18 మంది శాసనసభ్యులు, 17.5% ఓట్ షేరింగు, 75 లక్షల ఓట్లు అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ అనమాట. కాకపోతే అది కొనసాగి ఉన్నట్లయితే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం మరొక విధంగా ఉండేది. చిరంజీవి గారిని సొంతం చేసుకున్నటువంటి ఆయన సామాజిక వర్గం మాత్రమే. అందుకే ఇందాక ఒకప్పుడు ఉద్యమ రూపం కావచ్చు, పరిస్థితులు కావచ్చు వేరు, ఇప్పుడు ఉద్యమ రూపం కావచ్చు, పరిస్థితులు కావచ్చు వేరు. కానీ ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఒక వర్గం చేతిలోనే ఉండదు కదా. అక్కడికే వస్తున్నా. మీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సామాజిక వర్గంతో వీళ్ళకి
అనేక కారణాలండి. గతంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ గొడవలు కావచ్చు, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఆధిపత్య పోరులు కావచ్చు, అవకాశాలను అందిపుచ్చుకునే దానిలో ఆ సామాజిక వర్గానికి ఈ సామాజిక వర్గానికి జరిగినటువంటి లడాయిలు ఏవైతే ఉన్నాయో వీటిలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సామాజిక వర్గంతో వీళ్ళకి పొసగట్టం లేదు. ఇది వాస్తవం, ఇది కఠినమైనటువంటి వాస్తవం. ముందు దీనిని వీళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి. మిగతా సామాజిక వర్గాల మద్దతు మనం ఎట్లా కూడగట్టుకోవాలి, మిగతా సామాజిక వర్గాలతో మనల్ని పూర్తిగా నిజంగా అది సకారణం కావచ్చు అకారణం కావచ్చు ద్వేషిస్తున్నటువంటి సామాజిక వర్గాల్ని కాసేపు పక్కన పెడితే అసలు మనతో చాలా సుహృద్భావ వాతావరణంలో స్నేహపూర్వకంగా మెలిగేటటువంటి సామాజిక వర్గాల మద్దతు ఏ విధంగా కూడగట్టుకోవాలి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఎట్లా చూరగొనాలి, అలా విశ్వాసాన్ని చొరగని మద్దతు కూడగట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి కోసం వీళ్ళు అంగలారుస్తున్నారు, అరువులు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, దీనికోసం వీళ్ళు చాలా త్యాగాలు చేశారు, చాలా దశాబ్దాలుగా దీనికోసం వీళ్ళు ఎదురు చూశారనేటటువంటి సాఫ్ట్ కార్నర్ ఈ సామాజిక వర్గం మీద ఏర్పడాలి. దురదృష్టవశాత్తు ఏర్పడేటటువంటి పరిస్థితులు లేకుండా పోయినటువంటి ఒక వాతావరణం ఇవాళ తెలుగు నేలలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు అంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఈ సామాజిక వర్గానికి పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే ఫలానా బ్యాడ్మింటన్ ఛాంపియన్ మీ సామాజిక వర్గం, మా సామాజిక వర్గం. ఇప్పుడు ఈ ప్రపంచానికి ఏంటంటే ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్ మన తెలుగు బిడ్డ, మన తెలుగు జాతికి వన్నెలెద్దినటువంటి మన తెలుగు వెలుగులు చెప్పాల్సింది పోయి మావాడు అదిగో మా అమ్మాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రపంచ విజేత, ఇదిగో అదిగో మావాడు పలానా సినిమా హీరో నంబర్ 1, మావాడు ఇదిగో 1000 కోట్ల సినిమా, ఈ అనేది ఎప్పుడైతే వచ్చేసిందో ఐడెంటిటీ క్రైసిస్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో మిగతా సామాజిక వర్గాలు మీకు దూరం అయిపోతాయి. అది చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, రామ్ చరణ్ గారైనా, పివి సింధు గారైనా, మరొకరైనా, ఇంకొకరైనా, ఎవరైనా సరే ఈ ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్ళిపోయి అందరూ సొంతం చేసుకోవాల్సినటువంటి క్రీడలు, కళలు, సాంస్కృతికము ఇవన్నీ ఏంటంటే సమాజ సేవ ఇవన్నీ ఏంటంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి వీటన్నిటికీ అతీతంగా జరిగేటటువంటి ఒక ఇదన్నమాట, ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక ప్రాధాన్యత. దీనిని సామాజిక వర్గాలకి ఆపాదించేస్తున్నారు. అయితే అంటే సరే మీరు అన్నది పాయింట్ పక్కన పెట్టేస్తే అంటే ఇప్పుడు జరుగుతున్న చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ అంటే కాపులు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు కాబట్టే వాళ్ళు ఈగోకి వెళ్ళిపోయి రావాల్సిన దానికి సంబంధించి ఫైట్ చేయకుండా మేము సీఎం కాలేదు, మేము దలుచుకుంటే రాజ్యాలే గులిపోతాయి, మేము దలుచుకుంటే అసలు ఆ ప్రాంతాలకు సంబంధించి ఏది ముందుకెళ్ళదు అనేసని ఈ టైప్ ఆఫ్ పోర్ట్రేషన్ ఎక్కువైపోతుంది అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి దీనిలో కొంత వాస్తవం లేకపోలేదండి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా సామాజిక వర్గం యొక్క ప్రభావము, సామాజిక వర్గం ఖచ్చితంగా తన యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా వాళ్ళ యొక్క చర్యలు ఉంటున్నాయి. దానిని మనం కొట్టిపారేయడానికి వీల్లేనటువంటి అంశం. ఎందుకంటే గతంలో మీకు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి కల్వకుర్తిలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఆ చరిత్రని, ఆ ఘనతను కూడా సొంతం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. లేదని మనం కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఓడించాలి అనుకుంటే, గెలిపించడం కాసేపు పక్కన పెడితే ఎవరినైనా ఓడించాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని తీర్మానించుకున్నటువంటి వాళ్ళలో సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అత్యధికులు కనిపిస్తారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ వైకాపా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలు చేసినటువంటి వారిలో మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారిని ప్రముఖంగా మనం ప్రస్తావించుకోవచ్చు. ఈ సామాజిక వర్గానికి, సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని మన పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు విమర్శిస్తారా? ఆయనే విమర్శించవచ్చు కదా, లేకపోతే ఆయన కింద ఉన్నటువంటి చిన్నారెడ్డో, బుజ్జిరెడ్డో, మల్లిరెడ్డో, బాబిరెడ్డో వాళ్ళు విమర్శించవచ్చు కదా. మీరు ఎలా విమర్శిస్తారు మన పవన్ కళ్యాణ్ గారిని అనేటటువంటిది ఒక లేయర్లో అది మీకు చాలా మీకు అది చాలా దూరం వెళ్ళిపోయి వీళ్ళందరూ ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళకున్నటువంటి విజ్ఞతను వాళ్ళు ప్రదర్శించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైకాపాని మనం అధికారంలో నుంచి మనం అసలు క్రిందికి దింపాల్సిందే అని చెప్పేసి, మీకు అసలు ఎప్పుడూ ఓటు వేయనటువంటి వాళ్ళు కూడా, విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఓటు వేసినటువంటి ఎన్నికలు 2024లో జరిగాయి కాబట్టి 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000 ఆధిక్యతలు పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచిలు కోట్ల ఆధిక్యత ఆయన గెలుపొందారనమాట. ఇది సామాజిక పరమైనటువంటి వాళ్ళలో వచ్చినటువంటి మార్పు అనేది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు మేము నిర్ణయించుకున్నామంటే వారు వన్ సైడ్ అనేటటువంటి పరిస్థితి. ఇక్కడ సాంస్కృతిక పరమైనటువంటి అధ్యయనం ఏంటంటే, స్టడీ ఏంటంటే చాలా ఆశ్చర్యం కలిగించింది సామాజిక రాజకీయ విశ్లేషణకు. అదేంటంటే కొంతమంది వైకాపా నాయకులు ఖచ్చితంగా ఓడిపోరు అని సమీకరణలు వేసినటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను.
లేదు కాదు నేను చెప్పట్లా. తెలుగు రాజ్యంలోనే విశ్లేషణలు ఉన్నాయి, ఇవాళకే ఉన్నాయి. అయితే ఎందుకు వాళ్ళు ఓడిపోరు అని భావించామంటే వాళ్ళు చేసినటువంటి సేవ కావచ్చు, ప్రజలతో వాళ్ళు మమేకమైనటువంటి తీరు కావచ్చు. అయితే వారు కూడా దారుణాతి దారుణంగా ఓడిపోవడం, సామినేని ఉదయభాను గారు జగ్గైపేటలో, రాజానగరంలో జక్కంపూడి రాజా గారు ఇట్లా ఓడిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ ఆ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళతో మమేకమై మాట్లాడిన తర్వాత వాళ్ళ కోపం జక్కంపూడి రాజా గారి మీద, సామినేని ఉదయభాను గారి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మాకు ఉదయభాను గారంటే ఇష్టం, జక్కంపూడి రాజా గారంటే మాకు ఇష్టం, కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేదు, కాబట్టి మేము వైకాపాకు ఓటు వేయటం లేదు అని స్పష్టంగా చెప్పారు. అంటే వీళ్ళందరూ ఒక మూడ్లోకి వచ్చారు, ఒక మైండ్ సెట్లో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ హిప్నటైజ్ కాబడ్డారు అన్న విషయం మనకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి ఒక దిశ నిర్దేశించడానికి ఒక నాయకుడు కావాలి, ఒక నావికుడు కావాలి, ఈ పడవ ఆ తీరం చేరాలంటే. ఓకే, చూద్దాం ఎంతవరకు అది జరుగుతుందనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎగదాడిపైకి రావడం అని అంటే అది సాధ్యం కాని పని. మీరు అన్నట్టు ఉద్యమాన్ని నడిపించే ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఎవరు అని అంటే త్యాగం చెయ్యాలి. దానికోసం ఏంటి, మీకు పదవి ఇస్తామండి, మీరు అధికారం తీసుకోండి, మిమ్మల్ని శాసనమండలికి పంపిస్తాం, లేకపోతే మీకు రాజ్యసభ అనుకుంటున్నామంటే తృణప్రాయంగా వాటిని తృణీకరించేటటువంటి మిర్యాల వెంకట్రావు గారు లాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు, నేతలు ఇవాళ కావాలి. అది సాధ్యం కాని పని కాబట్టి ఇది జరగదు. అదే మామూలుగా మన భారతీయుల దాంట్లోనే ఒకటి చెప్తూ ఉంటారు, ఒకళ్ళు పైకి ఎదుగుతుంటే మన వాళ్ళే లాగేసుకుంటాము అనేసి అని. సామాజిక వర్గానికి సంబంధించి కూడా పొలిటికల్గా రెండు డివైడ్ అయిపోయేసరికి మన దాంట్లోనే మనకు వర్సెస్ అన్నట్టు ఉంది మెయిన్. ఆ సంస్కృతి మనం కంప్లీట్గా తీసేయలేము. ఎందుకంటే దశాబ్దాల పాటు ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని ఇమీడియట్గా బయటకు వచ్చేసి నువ్వు కాపు ఉద్యమం స్టార్ట్ చేద్దాం, అంతా ఎగతాటిపైకి రానంటే రాలేరు కదా. దాంట్లో చివరి నిమిషంలో మంత్రి పదవి ఆశించే వాళ్ళు కావచ్చు, పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాకపోతుందని ఆశతో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతమంది ఉంటారు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు వెలుపలికి వచ్చి కాంగ్రెస్ నుంచి ఆయన వైకాపా ప్రారంభించి ఆయన ముందుకు కొనసాగుతూ సాయి ప్రతాప్ గారు వస్తారని అనుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, సాయి ప్రతాప్ గారు కలిసి ప్రయాణం చేశారు కాబట్టి. సాయి ప్రతాప్ గారు అవకవక అప్పుడే కేంద్ర మంత్రి అయ్యారు అనమాట. ఓకే, అవకవక జీవితంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి అయ్యారు. దాన్ని విడిచిపెట్టి ఎట్లా వస్తారు, రాలేనటువంటి పరిస్థితి. అప్పుడిప్పుడే కాదులే, ఇప్పుడప్పుడే రాజీనామా చెయ్యనులే, అదిలే ఇదిలే అని ఆయన చెప్పిన తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం చేసిన తర్వాత పల్లవరాజు గారు ఏమో తూర్పుగోదావరి నుంచున్నారు, చిరంజీవి గారి మూలాలేమో పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి చిరంజీవి గారికి కూడా కేంద్ర మంత్రి ఇవ్వాలి కాబట్టి సాయి ప్రతాప్ గారు మీరు రాజీనామా చేయండి అన్నారు. రాయలసీమ నుంచి 3 అయిపోతారు మీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రులు, మీరు రాజీనామా చేయండి అన్నారు. సాయి ప్రతాప్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది చిరంజీవి గారి కోసం. ఈ త్యాగం ఎవరికి గుర్తురాదు, ఎవరికి తెలియదు. ఇట్లాంటి దృష్టాంతాలు కోకొల్లలు ఉన్నాయన్నమాట. అంటే అది మనం మాట్లాడుకుంటూ వెళితే పార్టీ కోసం చేసింది కదా, కాపు సామాజిక వర్గం కోసం ఆయన నిజంగా నా స్నేహితుడి కొడుకు జగన్మోహన్ రెడ్డి అని అనుకుని సాయి ప్రతాప్ గారు దాన్ని కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి వచ్చి ఉంటే అప్పుడు వేరే రాజంపేట లోక్సభ నియోజకవర్గం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బలిజల ఖాతాలోనే ఉండేది. ఆయన కాదు మా సామాజిక వర్గానికి మేమే కేటాయించుకుంటే ఏం చేస్తారు మీరు, మిథున్ రెడ్డి గారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిథున్ రెడ్డి గారినే వారు ప్రతిష్ఠించారు. 2029 ఎన్నికలకు మారబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అది కాసేపు ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఏంటంటే సీరియస్లీ చెప్పాలంటే ఒకప్పుడు పార్టీ అనౌన్స్ చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాంటి మొండితనం ఉన్న వాళ్ళు కావాలి. సరే కష్టమో నష్టమో లాభమో ఏంటో తెలియదు, పెట్టాము ముందుకెళ్ళాలి, మనగడ సాధించాలన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ చాతుర్యం అనేది ఇవన్నీ కలగలిపిన ఒక నాయకుడు ఉద్యమిస్తే తప్పితే, అంటే ఇప్పుడు 2 లక్షణాలు కలగలిసినటువంటి నాయకుడు అంటే మొండితనం ఉండాలి, తెగువ ఉండాలి, తెగింపు ఉండాలి, తెంపరతనం ఉండాలి, చాతుర్యం ఉండాలి, అన్నీ కలగలిపి ఉండాలి. ఆ వ్యక్తి ఉండడము ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తమను తాము త్యాగం చేసుకునే వాళ్ళు రావడము అంటే ఇప్పుడు ఆ త్యాగం చేస్తే రేపు దశాబ్దాలలో ఒక చరిత్రను మనం లిఖించబడతాము అన్న ఆలోచన. మనము ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి మనం కూడా గతంలో మనం కూడా అన్నాం, మీరు వైకాపాలో బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రిని చేస్తారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారా సవాల్ చేశాను. మీరు ఎవరైతే తెలియజేస్తారో వారు వన్ సైడ్ అని చెప్పాం. బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని ఈవేళ చెప్పినా కూడా వారు వన్ సైడ్. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి, కూటమిలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని వీళ్ళు చెప్పినా వారు వన్ సైడ్ అని చెప్పాం మనం. ఎందుకంటే ఆ మూడ్లో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక వర్గం ఉంది. మా వాడు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడు, ఎన్ని దశాబ్దాలు ఎదురు చూడాలి. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది.
మరొకసారి మంచి సుదీర్ఘ విశ్లేషణ, చాలా పాయింట్ వైజ్గా చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.